జైల్లో ఉన్న మిథున్ రెడ్డి తనకు సౌకర్యాలు కావాలని చాటడంత లిస్టుతో జైల్లో పిటిషన్ వేశారు. కోర్టు కూడా దానికి అనుమతి ఇచ్చింది. అయితే అందులో ఒక దాన్ని ఎలా నెరవేర్చాలో జైలు అధికారులకు అర్థం కావడం లేదు. ఆ ఒకటి ఏంటంటే మిథున్ రెడ్డికి సహాయకుడిని సమకూర్చడం. తనకు ఓ సహాయకుడు కూడా జైల్లో కావాలని ఆయన పిటిషన్లో కోరాడు. దానికి కోర్టు అంగీకరించింది. కానీ ఆయనకు సహాయకుడిని ఎలా అనుమతించాలో జైలు అధికారులకు అర్థం కావడం లేదు. అందుకే వారు నేరుగా కోర్టునే అడిగారు. సహాయకుడిని ఇవ్వడానికి రూల్స్ ఒప్పుకోవడం లేదని పిటిషన్ వేశారు. సాధారణంగా జైలు రూల్స్ ప్రకారం ఖైదీలకు సహాయకుడు అనే కాన్సెప్ట్ ఉండదు. కానీ మెడికల్ పరంగా అవసరమైతే జైలు వైద్య సిబ్బంది నుంచి కేటాయిస్తారు. మిథున్ రెడ్డి అడిగింది మెడికల్ సహాయకుడిని కాదు. బయట వారిని పిఏలుగా ఖైదీలకు పంపరు. ఖైదీలకు ఇతర ఖైదీలు సహాయకులుగా ఉండరు. మరి ఎలా ఇవ్వాలో జైలు అధికారులకు అర్థం కావడం లేదు. అందుకే వారు నేరుగా కోర్టుని అడిగారు. కోర్టు మిథున్ రెడ్డి తరపు లాయర్లకి నోటీసులు జారీ చేసింది. సహాయకుడిని ఎలా ఇవ్వాలో మీరే చెప్పండి అని స్పష్టం చేసింది. తదుపరి విచారణ వాయిదా పడింది. తదుపరి విచారణలో మిథున్ రెడ్డి లాయర్లు ఏం చెప్తారో కానీ మిథున్ రెడ్డి జైలు సౌకర్యాల విషయంలో మాత్రం ఒక కొత్త ట్రెండ్ సృష్టించారని మాత్రం చెప్పొచ్చు.